అండి, రాఖీ పండుగ వస్తుంది. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అనేది ఇది ఒక మంచి శుభం అన్నట్టు. అంటే ఎంత ఏజ్ ఉన్నా అన్నకు తమ్మునికి రాఖీ కట్టాలని ఉంటది ఆడపిల్లలకు. పుట్టింటి నుంచి వెళ్ళిపోయినాక అత్తింటికి పోయినాక ప్రతి 1 year ఒకసారి తల్లిగారింటికి వచ్చి అన్నలకు తమ్ముళ్ళ రాఖీ కట్టడం ఇది చాలా గొప్ప విషయము. ఇంకోటి ఏంటంటే మేము కూడా నలుగురం, మాకు తమ్ముడు ఉన్నాడు, మేము కూడా నలుగురం ఎదురు చూస్తాము. అంటే ఇవన్నీ చూస్తుంటే అదొక సంతోషమైన విషయం. ఇంకోటి ఏంటంటే అన్నా చెల్లెల బంధం అది పవిత్రం. రాఖీ కట్టడం అంటే ఏదో డబ్బుల గురించి కాదు, రాఖీ కట్టడం అంటే రక్షణ, అదొక ఆశీర్వాదం. అంటే ఎంత డబ్బు ఉన్నా కూడా అన్నలు తమ్ముళ్ళు ఇచ్చిన మనీ ఎంతో పవిత్రంగా చూసుకుంటాం. రాఖీ పండుగ అంటే నా చెల్లెల మధ్యన భేదాభిప్రాయాలు వచ్చినా కూడా అవి పంచలైపోతాయి. ఎందుకంటే అన్నలకు చెల్లెళ్ళది అక్కల ఆశీర్వాదం కావాలి, ఎందుకంటే ఆశీర్వాదంగా ఉండాలి కదా. ఉండాలంటే ఇప్పుడు ఎంత అయినా కూడా వాళ్ళ రక్త సంబంధం, ఆ రక్త సంబంధం ఉన్న గొప్పది ఏది ఉండదు. ఆ భావనతోని ప్రతి సంవత్సరము రాఖీ కట్టడము, వాళ్ళ రక్షణ ఉండడము, వాళ్ళ ఆశీర్వాదము. మళ్ళీ ఇంకోటి అంటే వాళ్ళు ఇచ్చిన మనీ కూడా ఎంత సంతోషం. నాకు సఫిషియంట్ మనీ ఉన్నా కూడా తల్లిగారి నుంచి వచ్చిన డబ్బు నాకు చాలా అపురూపంగా అనిపిస్తుంది. గర్వంగా చెప్పుకుంటాం. మా వారం కూడా మా అన్న ఇచ్చిండు, మా తమ్ముడు ఇచ్చిండు అని ఎంత గర్వంగా చెప్పుకుంటాం. ఈ రాఖీ పండుగ డబ్బు అని కాదు, అదొక బంధం, అదొక ప్రేమమైన భావన. కంపల్సరీ అన్నా చెల్లెల బంధం అపురూపమైనది. ఈ అపురూపమైన బంధంలో మనం అందరము కట్టి వాళ్ళకి మన ఆశీర్వాదం ఇవ్వాలి, వాళ్ళు మన నుంచి ఆశీర్వాదం తీసుకోవాలి. అదే పుట్టింటి వారి ప్రేమ. థ్యాంక్ యూ.